ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గాజువాక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రణభేరి 3.0 నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి టిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని 12వ పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి 29% ఇంటీరియం రిలీఫ్ ప్రకటించాలని, పెండింగ్ దాలు చెల్లించాలని, ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ కార్డ్స్ సమస్యలు పరిష్కరించి మెరుగైన వైద్య సహాయం అందేలా కృషి చేయాలని కోరారు. మెమో నెంబర్ 57 అమలు చేసి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి అప్పారావు, ఇమంది ప్రసాద్, సబ్బారపు నూకరాజు, ఏ విజయకుమారి, ఎన్డి రిజ్వాన్, నిడదవోలు శ్రీనివాస్ రాజు పాల్గొన్నారు. వీరికి సిఐటియు, జన విజ్ఞాన వేదిక నేతలు సంఘీభావం తెలిపారు. యూటీఎఫ్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో మరి 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, అలాగే పిఆర్సీ బకాయిలు, పాత పిఆర్సీ బకాయిలు చెల్లించాలని, 29% ఐఆర్ను వెంటనే ప్రకటించాలని, మరి కోవిడ్లో మరణించినటువంటి 936 మంది ఇంకా ఉపాధ్యాయ ఉద్యోగుల పిల్లలకి కారుణ్య నియామకాలు చేపట్టాలని చెప్పి, అలాగే 2003 డిఎస్సి ద్వారా నియమితులైన వారికి 57 మెమో ప్రాప్తికి మరి పాత పెన్షన్ అమలు చేయాలని చెప్పి, అలాగే పెండింగ్ డిఏలను కూడా చెల్లించాలని తదితర డిమాండ్లతో ఈరోజు ఈ విశాఖపట్నం జిల్లాలో 3 కేంద్రాల్లో ఈ యొక్క నిరసన దీక్ష కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇందులో భాగంగానే ఇక్కడ గాజువాక కేంద్రంగా ఈ కార్యక్రమాన్ని మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా చేపట్టడం జరిగింది. మరి ప్రధానమైన డిమాండ్లన్నింటినీ కూడా ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి గత ప్రభుత్వం ఈ హామీల్ని అన్నింటినీ కూడా విస్మరించడం వల్ల మరి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆ హామీలు ఇచ్చింది. తప్పకుండా ఉపాధ్యాయ ఉద్యోగుల ఆకాంక్షలు మేము నెరవేరుస్తామని చెప్పి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మీ హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీ మేరకే ఈరోజు న్యాయబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి డిమాండ్లుగా మేము వాటిని నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మరి ఇప్పటికే సీఎం గారికి బడ్జెట్ సమావేశాల్లో మరి ఈ సమస్యలన్నీ కూడా ప్రస్తావిస్తూ మరి 12వ పిఆర్సీ కమిషన్ వేయాలని చెప్పి మరి పోస్ట్ కార్డు క్యాంపెయిన్ కూడా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 పోస్ట్ కార్డులు సీఎంఓ కార్యాలయాన్ని పంపించడం జరిగింది. మీరు ఈ జిల్లా నుంచి 1000 వరకు కూడా కార్డులు వేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వంలో స్పందన రాకపోవడం వల్ల రణబేరి 3.0 కార్యక్రమం పేరిట ఆంధ్రప్రదేశ్ ఐక్య ఫెడరేషన్ తొలి దశ పోరాటంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఏప్రిల్ 1వ తేదీన జిల్లా స్థాయిలో మరి ఇటువంటి కార్యక్రమం నిరాహార కార్యక్రమం కూడా చేపడుతున్నాం. అప్పటికీ ప్రభుత్వంలో మార్పు రానట్లయితే కనుక మరి ఏప్రిల్ 15వ తేదీన విజయవాడలో రిలే నిరాహార దీక్ష కూడా చేపడుతూ ఉన్నాం. అందులో మొట్టమొదటిగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మేము కూడా పార్టిసిపేట్ చేయబోతున్నాం. అప్పటికీ ప్రభుత్వంలో కదలిక రాని వల్ల ఏప్రిల్ 28వ తేదీన చలో సెక్రటరీ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కలిసి వచ్చినటువంటి సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని, ప్రజా సంఘాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జిల్లా నుండి మాట్లాడుతున్నాను. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున నేను జిల్లా సహాధ్యక్షురాలుగా పనిచేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ తాలూకాల్లో ఏంటంటే మనకి ఉద్యమం చేయమని చెప్పారు రాష్ట్ర నాయకులు. ఎందుకంటే మేము ఆల్రెడీ 1.0 రణబేరీ చేసాము. అప్పుడు కొంచెం స్పందన జరిగింది. ఆ విధంగానే అందులో భాగంగానే మాకు డిఏ అనేటువంటిది ఒకటి ప్రకటించడం జరిగింది. అలాగే నెక్స్ట్ 2.0 కూడా మేము 15,000 మందితో మేము చేసాము. కానీ ఏ స్పందన కూడా జరగలేదు. మళ్ళీ 3.0తో మేము మళ్ళీ ముందుకొచ్చి మా రాష్ట్ర నాయకులు చెప్పిన విధంగానే మేము మళ్ళీ ఇప్పుడు ఏంటంటే తాలూకా కేంద్రాల్లో మేము ఈ ధర్నాన్ని చేపట్టాము. ఇక్కడ కూడా స్పందించకపోతే తర్వాత మళ్ళీ కూడా ఈ ఏప్రిల్ 1ని కూడా మేము అక్కడ అంటే గాంధీ విగ్రహం దగ్గర కూడా మేము అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా చేపడుతూ ఉన్నాము. అలాగే ఆ తర్వాత అలాగే ఏప్రిల్ 15ని కూడా రిలే నిరాహార దీక్షలు అనేటువంటి మేము ఉత్తరాంధ్ర నుండి కూడా చేయాలని అనుకుంటూ ఉన్నాము. అప్పటికీ స్పందించకపోతే ప్రభుత్వం ఏప్రిల్ 28న మేము మొత్తం కూడా అంటే అందరూ కూడా వెళ్ళి చేయాలనుకుంటూ ఉన్నాం, ముట్టడి చేయాలనుకుంటున్నాం. అయితే ఇది ఆల్రెడీ ఇంతకుముందు ప్రభుత్వంలోనే మాకు 11వ పిఆర్సీలోనే సరైనటువంటి పిఆర్సీ ఇవ్వకపోవడం వల్ల ఆ వచ్చినటువంటి పిఆర్సీలో బకాయిలు కూడా ఇప్పటికీ కూడా మాకు ఇవ్వలేదు. దాన్ని కూడా ఫుల్ఫిల్ చేయమని కూడా మేము చెప్తూ ఉన్నాం. అలాగే నెక్స్ట్ ఏంటంటే అప్పుడు 12వ పిఆర్సీ వచ్చేసినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా 12వ పిఆర్సీ అనేటువంటిది ప్రకటించకపోవడం ఒక గమనార్హం. దానికి సంబంధించినటువంటి ఐఆర్ కూడా కనీసం ప్రకటించలేదు. మేము ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పేసి వచ్చింది కానీ ఈ రోజుకి కూడా కనీసం ఐఆర్కి సంబంధించినటువంటి ఒక కమిషన్ కూడా వేయడం అనేటువంటిది మర్చిపోయింది.
మరి దానిపైన కూడా త్వరగా స్పందించమని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆ ఉద్దేశంతో ఈ 3.0 కార్యక్రమంతో మేము అన్నీ కూడా ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఉన్నాం. మరి ఇప్పటికీ కూడా ఏమీ చేయకపోతే మేము యూటీఎఫ్ తరఫున పెద్ద ఎత్తున మేము ఈ రణబేరీ కార్యక్రమం అనేటువంటిది మేము అన్నీ కూడా చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఉన్నాం. ఫెడరేషన్ గాజువాక మండల ప్రధాన కార్యదర్శి సపార్పణ ఒకరోజు నేను ఈరోజు ఏదైతే ఉద్యమం జరుగుతూ ఉందో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నాయకత్వం ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు నియోజకవర్గ స్థాయిలో రణబేరీ 3.0 కార్యక్రమంగా ఈవేళ గాజువాక మండలంలో గాజువాక పెదగంటేడు ములగాల మండలం నుండి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే సమాజంలో అందరికీ అన్నీ చేస్తానని చెప్పినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు మరి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గానికి ఆ రోజు ఎన్నికలు ఇచ్చినటువంటి వాగ్దానాలను పూర్తిగా విస్మరించడం బాధాకరమైన విషయం. మరి సమాజంలో భాగం ఉద్యోగస్తులు కూడా మరి సమాజంలో వారు కూడా కుటుంబాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు, వారికి బరువు బాధ్యతలతో ఉంటారు. మరి అటువంటి ఉద్యోగస్తులను ఈరోజు పూర్తిగా విస్మరించి మరి ఆయన ఎన్నికలు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోవడం ద్వారా ఈరోజు ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం భారీ ఎత్తున ఈ యొక్క ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. మరి అదేవిధంగా మరి 2023 జూలై నుండి కూడా జూలైలో ప్రకటించాల్సినటువంటి పిఆర్సీ నేటికి కూడా పిఆర్సీ ప్రకటించకపోవడం బాధాకరం. మరి వెంటనే 12వ పిఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి ఐఆర్ 29% ప్రకటించాలని, ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి హెల్త్ కార్డ్స్ విషయంలో అయితే ఒక తెల్ల రేషన్ కార్డుతో ఉన్నటువంటి ఒక సామాన్య వ్యక్తి ఆ హాస్పిటల్కి వెళ్తే మెరుగైనటువంటి వైద్యం పొందే అవకాశం ఉంది. ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉన్నటువంటి మేము మా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక హెల్త్ కార్డు పట్టుకుని హాస్పిటల్కి వెళ్తే మా హెల్త్ కార్డును చూసి అది ఆ హాస్పిటల్ వాళ్ళు తిరస్కరించేటువంటి పరిస్థితులు ఈవేళ ఉన్నాం. మరి మెరుగైనటువంటి వైద్యం ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా మెరుగైనటువంటి వైద్యం అందేటట్టుగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే ఇప్పటికీ పెండింగ్లో ఉన్నటువంటి 4 DL తక్షణం విడుదల చేయాలని, అలాగే జీవో నెంబర్ 57 మేరకు మరి 2003కు ముందు నియమితులైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులను మరి ముఖ్యంగా రెగ్యులర్ చేస్తానని చెప్పి జీవోని ఇచ్చినప్పటికీ కూడా నేటికి వాళ్ళని సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళు చేయకపోవడం బాధాకరమైన విషయం. మరి ఎప్పటికైనా సరే ఈ ఉద్యమం ద్వారానే సరే ప్రభుత్వంలో కనువిప్పు వచ్చి ఉద్యోగస్తులకు ఐఆర్ ప్రకటించాలని, పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి పిఆర్సీ ఏర్పాటు కావాల్సిన చర్యలు తీసుకోవాలని, అలాగే హెల్త్ కార్డ్స్ విషయంలో ఖచ్చితంగా ఉద్యోగస్తులకు మెరుగైనటువంటి వైద్యం అందేటట్టుగా సహాయం చేయాలని, అలాగే 2003కు ముందు నియమితులైనటువంటి ఉపాధ్యాయులకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతూ ఈ యొక్క రణబేరీ ద్వారా మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విజ్ఞప్తి రేపు ఏప్రిల్ 1వ తారీఖున జిల్లా స్థాయిలో, 15వ తారీఖున విజయవాడ అమరావతి స్థాయిలో, అది అప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం లేకపోతే ఏప్రిల్ 28వ తారీఖున సచివాలయం ముట్టడి ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ నాయకత్వంలో జరుగుతుందని చెప్పి మరొకసారి చెబుతూ మా డిమాండ్లన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.